వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారతీయ కార్పొరేట్ ఆర్థిక ముఖచిత్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ సంస్థ LICలో మరో చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకోబోతోంది. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ఈక్విటీ విక్రయానికి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఏకంగా 10,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా వచ్చే నెలలోనే సరికొత్త వాటా విక్రయానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ కీలక నిర్ణయం వెనుక ఉన్న అసలు కథను ఇప్పుడు మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రతిష్టాత్మక లావాదేవీకి సంబంధించిన అధికారిక మార్కెటింగ్ ప్రక్రియ వచ్చే నెల జూన్లోనే ప్రారంభం కానుంది. ప్రభుత్వం LICలో సుమారు 2% వాటాను విక్రయించాలని కూడా యోచిస్తూ ఉంది. దీని ద్వారా సుమారు 10,000 కోట్లు అంటే $1 బిలియన్ సమీకరించే అవకాశం ఉంది. ఈ వాటాను జూన్ చివరి వారంలో లేదా జూలై ప్రారంభంలో కేవలం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు మాత్రమే విక్రయించనున్నారు. స్టాక్ మార్కెట్ నిబంధనల ప్రకారం చూస్తే ప్రభుత్వ రంగ సంస్థల్లో పబ్లిక్ షేర్ హోల్డింగ్ శాతాన్ని క్రమంగా పెంచడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మార్చి 31 నాటి డేటా ప్రకారం LICలో ప్రభుత్వానికి 96.5% వాటా ఉంది. సెబీ నిబంధనల ప్రకారం 25% కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ సాధించడానికి LICకి 2032 మే వరకు కాల పరిమితి ఉంది. ఈ భారీ విక్రయ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను కేంద్ర ఫినాన్స్ మినిస్ట్రీ పరిధిలోని దీపం విభాగం ప్రముఖ అంతర్జాతీయ దేశీయ ఆర్థిక సంస్థలకు అప్పగించింది. ఇందులో గోల్డ్మన్ సాక్స్ గ్రూప్, మోతీలాల్ ఓస్వాల్, BNP పారిబాస్ మరియు IIFL క్యాపిటల్ సర్వీసెస్ భాగస్వాములుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. దీనికంటే ముందుగా మే 2022లో భారతదేశంలోనే అతిపెద్ద IPO ద్వారా LICలోని 3.5% వాటాను విక్రయించి ప్రభుత్వం 21,000 కోట్లను సమీకరించి అప్పట్లో ఒక్కో షేర్ ధరను $949 నిర్ణయించడం జరిగింది. ఇరాన్ దేశంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో మన దేశీయ మార్కెట్లలో వచ్చే నెలలో జరగబోయే అతిపెద్ద ఈక్విటీ డీల్స్లో ఈ LIC వాటా విక్రయం అత్యంత కీలకమైనదిగా కూడా మారబోతుంది. ప్రస్తుతం ఈ వ్యూహాత్మక చర్చలు తుది దశలో ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ డీల్ యొక్క సమయం మరియు పరిమాణంలో స్వల్ప మార్పులుండే అవకాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వ రంగ సంస్థలతో తన వాటాలను క్రమంగా తగ్గిస్తూ పబ్లిక్ భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని మీరెలా చూస్తున్నారు? ఈ మెగా డీల్ భారతీయ స్టాక్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపించనుంది? మీ విలువైన ఆర్థిక విశ్లేషణను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి.